నీ జైల్ బ్రేక్ 3 పోలీసుల సస్పెన్షన్కి దారితీసింది. ఇక వాళ్ళ 6 నెలల ఖర్చు నా అకౌంట్లో పడుతుంది. వాడికి ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడంట. ఈసారి తప్పించుకున్నాడు. ఐ వోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్. పని అయ్యాక నేపాల్కి వెళ్ళిపో. అక్కడి నుంచి థాయిలాండ్. త్వరగా పని పూర్తి చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నేను మీతోనే ఉన్నాను కదరా. అయినా ఎందుకు తనని ఇలా చేశారు? ఇఫ్ యు మూవ్ యువర్ ఫీట్ ఐ విల్ మూవ్ మై ఫింగర్. సార్, రాత్రి 9 గంటలప్పుడు జరిగింది. చూసిన వాళ్ళు ఎవరూ లేరు. 9:15కి పోలీసులు చేరుకున్నారు. సంఘటన జరిగినప్పుడు ఈ వైపుగా వెహికల్స్ ఏమైనా వెళ్ళాయా? లేదు సార్. హంతకుడు ఫిలిప్ కాదు, ఇదంతా చేసింది అరుణ్ సల్మానేనని కొత్త థియరీతో డెరిక్ నన్ను కలవడానికి వచ్చాడు. మీకు ఇది ఉపయోగపడుతుందేమో అని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా మేడం. తనని నమ్మని వాళ్ళ అన్నయ్య మీద పగతో ఉన్న ఫిలిప్ తనని చీట్ చేసిన వాళ్ళని వదిలిపెట్టాడు. ప్రతీకారం అది మాత్రమే అతని మనసులో ఉంది. డెరిక్కి అరుణ్కి రక్షణ కల్పించాలి సార్. ఏదో ఒకటి చేసి మన ఫిలిప్ను పట్టుకోవాలి సార్. డెరిక్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడా? లేదు సార్, తనకి పెద్ద దెబ్బలేం తగలేదు. నిన్న సాయంత్రం డిశ్చార్జ్ అయిపోయారు. డెరిక్తో మాట్లాడి కావాల్సిన ఏర్పాట్లు చేయి. సార్. సార్, మీకు ఎలాంటి ప్రొటెక్షన్ కలిగించాలో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. వీళ్ళిద్దరిని ఇక్కడే ఉంచుతాను సార్. వీళ్ళుండి ఏం చేస్తారు? సార్, ఎస్పీ ఆర్డర్స్ ప్రకారం సాలు కానీ వేరే కేసులుంటే పంపించండి. పోలీసులకి క్రియేటివ్గా ఉంటుంది. సార్, అది నా చావుని ఆపాలంటే ఈ 2 పోలీసులు సరిపోరు. వాడు కనిపించిన వెంటనే షూట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారా? షూట్ చేయకపోతే ఏం చేయమంటారు సార్? వాడెక్కడున్నాడో తెలియాలి. లేకపోతే మీరు వాడిని చంపేస్తారు. ప్రాణాలు తీయకుండా వేటాడాలి. వేటాడేవాడికి వాడు చేసేది కరెక్ట్. వేటాడే జంతువు తప్పు కూడా ఏముండదు. ఇందులో ఏదో ఒకటి నేను కావాలి. వేటంటే వేటే. ఏంటా భాషా ప్రావీణ్యం? వింటుంటే కుళ్ళుగా ఉంది. ఈయన ఏం బ్రాండ్ తాగాడో కనుక్కోవాలి. ఏంటి ఇలా చేయండి సార్ ఒక్కరే వెళ్తున్నారు. ఆయన చూసుకుంటారులే. ఏంటి సార్? చూడు, ఈ వీడియో బాగుంది కదా.
అక్కడేమైంది? అదే సూపర్ మార్కెట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో డెరిక్ సార్ ఫిలిప్ గొడవ పడినట్టున్నారు. అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే అందరూ చూసి ఎంజాయ్ చేశారు అంతేనా? ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు ఆ ఫిలిప్. సార్ ఫిలిప్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు సార్, వాడు మా కళ్ళ ముందున్నాడు కానీ తప్పించుకున్నాడు సార్. తనకెవరో సహాయం చేస్తున్నారు సార్. ఎక్కడ దాక్కున్నా డెరిక్ సార్ మూమెంట్స్ కనిపెడుతున్నాడు. ఇక అరుణ్ వాడొక క్యారెక్టర్లెస్ ఫెలో సార్. సల్మాన్ చనిపోయిన దగ్గర నుంచి ఫుల్ టైం తాగుడే సార్. బాగా ప్యానిక్ అయిపోయాడు. తనకి సెక్యూరిటీగా ఉండే పోలీసు వాళ్ళ మీద గొడవ పట్టడమే పనిగా పెట్టుకున్నాడు సార్. మంద అయిపోయింది, తీసుకురండి. లోపలికి వెళ్ళి పడుకోరా. దీన్ని ఎలా కానిందో మీ అమ్మ గురించి చూడు. మర్యాదగా అక్కడే పడిండు, లేకపోతే కాళ్ళు చేతులు విరగొడతాను. రాను రాను చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇలాగే చేస్తే చంపి పాతేస్తాం. నోరు మూసుకొని పడిండు. ఒక నిమిషం, బాడీని చూసొస్తా. సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి. అతన్ని తల మీద షూట్ చేశారు సార్. నిన్న డ్యూటీలో ఉన్న పోలీసు వాళ్ళ కళ్ళు కప్పి బయటకు వచ్చాడు సార్. ఫిలిప్ అయి ఉంటాడు సార్. కరెక్ట్గా తను పాయింట్ బ్లాంక్లోనే షూట్ చేశాడు సార్. కొంచెం దూరం తరివాడు కూడా. బాడీని ఒకసారి సార్ వద్దు సార్, అక్కడ ఫోరెన్సిక్ వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు సార్. హలో సార్. సార్ ఎస్పీ సార్. సార్ హలో సార్. నేను ఇక్కడికి పిలిపించింది ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ మానసిక పరిస్థితి అర్థమైంది, కానీ ఈ విషయంలో నేను నిన్ను ఏమాత్రం ఫోర్స్ చేయడం లేదు. విషయం ఏంటో చెప్పండి సార్. ఒక అబ్బాయిని కొంతమంది కిడ్నాప్ చేశారు. ఆ డబ్బుని నీకే ఇచ్చి పంపించమని అందులో ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఇదేదో ఒక ఆపరేషన్ అని నువ్వు అనుకోవద్దు, కానీ నువ్వు తలుచుకుంటే ఒక బాబు ప్రాణాన్ని కాపాడొచ్చు. ఒకవైపు ఏమో చంపాలంటున్నారు, మరోవైపు ఓ బాబు ప్రాణాలు కాపాడాలి అంటున్నారు. చేద్దాం. అయితే కిడ్నాప్ చేయబడిన బాబు ఎవరంటే మన డయానా జోసెఫ్ వాళ్ళ బాబు.